ఇప్పుడే బిగ్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. సో అక్కడ పార్కింగ్ పెట్టేసుకుని రావాలి. నేను ఇప్పుడు దాకా పుకెట్లో చూసిన ప్లేసుల్లో ఇదే బిజియెస్ట్గా ఉంది. సగం పుకెట్ ఇక్కడే ఉంటుంది జాతర. అలా చూడొచ్చు చుట్టుపక్కల అంతా ఫ్రంట్గానే అంతా ఎలా వెళ్తున్నారు జనాలు అంతా. ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఫ్రీ ఎంట్రీ, డబ్బులు కట్టించుకోవట్లా మరి ఎందుకనో. అంటే డబ్బులు కావాలంటే ఫ్రీ పార్కింగ్ ఇచ్చాడు, ఫ్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇక్కడ అంతా రాగానే అసలు బుద్ధిజం ఎలా పుట్టింది, ఇది బర్త్ క్లియర్గా రాసింది. Buddhism identifies Buddha as a prophet. He was born Princess Siddhartha of India 2600 years ago. The Dharma teaches everyone to be free from suffering with wisdom. Adi మన భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజాన్ని మతాన్ని వ్యాపించి ఇలా చేయడం అనేది గర్వకారణం. సో అంతా అక్కడ రాసింది మొత్తం. అసలు ఏ సిద్ధార్థ అంటే ఏంటి, సర్చింగ్ నైట్ బుద్ధాస్ వర్క్ అశోక అంతా కేమ్ టు సిఎం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎలాంటి పడితే అలాంటి డ్రెస్సులు వేసుకు రావద్దమ్మా చూసాని. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ టేబుల్ నుండి రావాలి. మొత్తం ఫుల్ బిజీగా ఉంది. అది ఇదే ఫ్రీ ఎంట్రీ మెయిన్. మనకేంటంటే వెహికల్స్ అలాంటి వ్యాన్స్ను మొత్తం అన్నీ అటైపోయి పార్కింగ్. సో ఓపెన్ 6:30 AM to 6:30 PM. ఉదయం 6:30 నుండి సాయంత్రం 6:30 వరకు మాత్రమే ఓపెన్. ఫ్రంట్ స్పాట్కి చూడొచ్చు మొత్తం. ఇదిగోండి వెంకమాల బుద్ధుడు కనబడుతున్నాడా. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అంటే కొండపైకి వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి మీరు. స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత సో ఇక్కడ చూడండి అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు, అన్నీ వేస్తున్నారు. అది బుద్ధుడు. మొత్తం మార్బుల్తో, వైట్ స్టోన్ మార్బుల్తో కట్టినట్టున్నారు. మొత్తం చాలా బాగా కట్టారు. ఇదిగోండి చూడండి వ్యూ. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అందరూ పైకి వెళ్తాం, మనం కూడా వెళ్తాం. మరి ఇంత దూరం వచ్చామంటే మరి ఇది ఎంట్రన్స్లో 2 డ్రాగన్స్ 2 సైడ్స్. అది బుద్ధుడి విగ్రహం. దీని ఆపోజిట్ వ్యూ ఉంటుంది, మామూలుగా లేదు. ఇది చూడండి. ఇది ఫుకెట్కి ది అదర్ సైడ్ నుండి వచ్చాం. సంబరి దీని అంటే బుద్ధుడు చూస్తున్నాడు అంటే ఇది ఈస్ట్ అనే అంటే సౌత్లో ఉన్నాం బాగా మనం. సో ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం. చాలా బాగుంది వ్యూస్ మాత్రం. ఆసమ్ అసలు. అక్కడ అసలు జెట్టీస్ చూడండి నల్లగా చిన్న బోట్లు లాగా ఎలా కనబడుతున్నాయి కదా, పెద్ద పెద్దవి ఐలాండ్స్. అసలు ఇప్పుడు ఏంటంటే మెట్టు మధ్యాహ్నం 12 దాటింది. 12:15 12:30 అవుతుంది టైము. నేను ఎండ మండిపోద్ది అనుకున్నా. పొద్దున ఎండ బాగా మండిపోయింది. బట్ ఎందుకనో లైట్గా ముగ్గులు పెట్టి ఇదిగో మన కోసం అన్నట్టుగా ఇలా తీసుకుంటాకి నీట్గా ఈ వ్యూస్ తీసుకుంటాకి చాలా బాగుంది. చూడండి అసలు ఎలా ఉందో వ్యూ పైన చూస్తుంటే.
నాకు తెలిసి ఆ పైనుండి ఇంకా బాగా కనపడుద్ది, అక్కడ కూడా వెళ్ళి తీద్దాం. బట్ ఇక్కడ నుండి ది అదర్ సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంది, మళ్ళీ యాంగ్మాల్ సైడ్ ఉంది, ఇంకో సైడ్ మామూలుగా అయితే ఇక్కడ క్లోజ్ చేశారు, చిన్నగా ఉంది. అందరూ ఇది చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ నుండి కాదు, విగ్రహం ఎదురు నుండి కాదు, కొంచెం పక్కకు వచ్చి చూస్తే అదిరిపోయినాయి అసలు వ్యూస్ మాత్రం. చూడండి, మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందో. చూడండి 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 ఎలా ఉందో వ్యూ. అటు కూడా వెళ్దాం, అటు కూడా ఏమైనా ఉందేమో. అయితే ఇక్కడ జాగ్రత్త, ఎంత కాంక్రీట్ పిల్లర్ వేసి ఉరకకుండా, చిన్నపిల్లల టేపు ఉరకకుండా అంత నీట్గా పెట్టారు. అసలు చూడండి, ఒక ఎండ్కి వచ్చాం, ఎంత అవసరం ఉందో. కానీ అదర్ సైడ్ చూడటానికి మాత్రం చిన్నగా ఉంది స్పాట్, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎంత హైట్లో ఉన్నాం చూడండి, చుట్టూతా కొండలు. ఈ ఎంటైర్ ఫుకెట్ మొత్తంలో ఇది ది సెకండ్ హైయెస్ట్ లాగా ఉంది, ఎందుకంటే అక్కడ కనబడుతుంది కదా, అది కొంచెం దీని హై ఉంది. ఇది చూడండి, మొత్తం మౌంటైన్స్. ఇక్కడ నుండి అసలు ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ వ్యూ ఇది, ఎందుకంటే అక్కడ నుండి కొంచెం చెట్లు అట్లా వస్తున్నాయి, కానీ ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో అసలు. మళ్ళీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కోస్ట్ వెళ్దాం. ఇక్కడ చాలా ఇంతే ఉంది, ఇంకా లేదు మరి ఎందుకని అంటే కొండ అంతే ఉంది. ఇది కొండ కాదు, అప్పుడు మనం నడుస్తుంది మీరు కొండ అనుకున్నారు కాదు, ఇది పైన ఇలా స్లాబ్ వేసి, ఎందుకంటే చూడండి కింద ఏమీ లేదు, ఇలా ఊరినే కొండ పైన ఇలా కాంక్రీట్ ఇది ఎన్ని మీకు పిల్లర్స్ వేసి కనపడుతున్నాయా, పిల్లర్స్ వేసి ఇది ఒక ఎక్స్టెన్షన్లా కట్టారు. కానీ ఇదిగో చిన్న చిన్న కోతులు ఉన్నాయి, కనపడుతున్నాయా, కొండపైన కోతులు, జాగ్రత్త. ఇది ఇది ఇంకో సైడ్. ఇది వచ్చేసి బుద్ధుడు వెనకాల ఉందంటే ఇది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఫుకెట్. ఇది ఒకటి వస్తుంది చూడండి, ఒకటి ఇది అక్కడ వానర సైన్యమే ఉంది అక్కడ. ఇది చూడండి, మొత్తం కోతులే. ఇది మొత్తం ఇది మన పక్కన వెళ్ళింది ఆ కోతి. ఇక్కడ అంత లేదు, కానీ కాకపోతే ఇదిగోండి, ఇది అదర్ సైడ్ ఆఫ్ ది కోస్ట్ ఇంతే కనబడుతుంది. అది అందుకని ఎక్కువ జనాలు లేరు, కోతులు ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. సో అది మళ్ళీ పైకి వెళ్ళాం కానీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నుండి ఒక 360 డిగ్రీ ఇక్కడ నుండి చూద్దాం, ఇక్కడ నుండి చూపిద్దాం. మొత్తం చాలా బాగుంది వ్యూస్. ఇక్కడ ఒక 1 hour 2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఫైనల్గా యాంగ్మాల్ చూడవచ్చు, బిగ్ బుద్ధ. పైకి వచ్చాం, పైకి బుద్ధుడి దగ్గరికి. ఇక అంతే, ఇదే లాస్ట్. ఇక్కడ ఎన్ని స్టెప్స్ కనపడతానే లేదు, కానీ అక్కడికి వెళ్తే కనపడతాయి స్టెప్స్, వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ నుండి మొత్తం యాంగ్మాల అంతా ఫుకెట్ వ్యూ మొత్తం ఎలా కనబడుతుందో చూడండి. యాంగ్మాల బుద్ధుడి విగ్రహం మార్బుల్తో చాలా బాగా కట్టారు. చాలా చోట్ల ఏంటంటే పెచ్చుడిపోతుంది అంతా మరి సిమెంట్ అంత బాగా కట్టలేదు, కానీ చాలా చోట్ల పెచ్చుడిపోయి ఉంది. ఎన్నేళ్ళేంత తెలియదు కానీ కట్టేది చాలా బాగుంది. సో పైకి రాగానే ఇది చూడండి, ఇది ఎంటైర్ వ్యూ ఒకసారి ఇలా చూపిస్తాను. ఇది బుద్ధుడి విగ్రహం. సో ఇక్కడ రాగానే ఇక్కడ కొవ్వొత్తులతో వెలిగేస్తున్నారు, వీళ్ళు ట్రెడిషనల్ చాలామంది దండం పెట్టుకుంటున్నారు ఈ విగ్రహం. సో ఇట్స్ పక్కన నుండి వెళ్దాం.
ఇక్కడేమో రాజుగారి విగ్రహం ఎవరితో, ఇక్కడ ఏనుగులు, ఈ 3 తలలు ఏనుగు పెట్టి ఇలా ఉన్నాయి. ఆయన మాంక్, బుద్ధ విగ్రహాలు, బిగ్ బుద్ధ పుకెట్ 0 మైల్ స్టోన్ అది. ఇక్కడేమో ఇది సగం మంది మా దేశీయులే ఉన్నారు, సగం మంది ఇండియన్సే ఉన్నారు. సో పెద్ద గంట. ఇక్కడ ఏంటంటే ప్రతి దగ్గర ఏదో హుండీ, అది ప్రతి విగ్రహం ముందు ఇలా హుండీలా పెట్టారు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పోస్టర్ అన్నమాట. మీరు చూస్తే ప్రతి పోస్టర్ ముందు ఇలా ఒక హుండీలాగా పెట్టారు. ఏదైనా మీ ఇష్టం వచ్చి ఎంతైనా ఇవ్వమని. ఇది ఆయన లాఫింగ్ బుద్ధ, ఆయన మాంక్, ఆయన రకరకాల కూర్చుని. ఇది చెప్పాం కదా, ఆ టేపు ఏదో బుద్ధుడిది విగ్రహం ఉంది. ఇది ఇక్కడ ఏదో అందరి పేర్లు ఉన్నాయి చూడండి, అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఓపెన్ హైమర్, అమెరికన్ ఫిజిస్ట్, ఇక్కడ వీళ్ళనే రాసి ఉన్నాయి. ఇక్కడ ఏంటి చూద్దాం, 1 by 1 చూద్దాం. ఇక్కడేమో ఇది ఆకుల్లా కట్టి, ఇక్కడ బిగ్ బుద్ధ అని కట్టి ఇది ఉంది. మేబీ ఇలా కోరికలు తీర్చుకుంటాకి ఇలా కడతారు చూసారా, నువ్వులు కడతారు చూసారా అది. సో ఇక్కడ కార్ల్ గుస్తావ్ జంగ్, Swiss psychiatrist who influenced psychiatrist literature and religion. I believe that Buddhism is the most perfect religion the world knows. అది any of other religions అని చెప్పాడు. ఆల్డెక్స్ హక్స్లీ, ఇంగ్లీష్ థింకర్ అండ్ నావలిస్ట్, లీడర్ ఆఫ్ మోడర్న్ కాన్సెప్ట్, ఏం చెప్పాడు? ఆల్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ బుద్ధిజం డస్ నాట్ ఎక్స్ప్లాయిట్, కంట్రోల్ ఆర్ క్వశ్చన్. సో దట్ మీన్స్ బుద్ధిజం హిస్టరీ ఇస్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్. ఒక్కళ్ళు ఒకటి, కానీ ఇక్కడ తెలియదు ఏంటంటే బుద్ధిజం గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతమ బుద్ధ, ఆయన హిందూ ఇండియాలో పుట్టి ఇలా ప్రపంచం మొత్తం. అది బిల్ గేట్స్ ఏమంటున్నాడు? బిల్ గేట్స్ బిలియనీర్ హూ ప్రాక్టీసెస్ బుద్ధిజం మెడిటేషన్. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు? జర్మన్ ఫిజిసిస్ట్ ఆఫ్ millennium who discovered general relativity. The religion which based on experience, which refuses dogmatic, if there any religion that would cope the scientific needs, it will be Buddhism అని చెప్పాడు. ఓపెన్హైమర్ అని చెప్పాడు, అటామిక్ బాంబ్ చేశాడు. అది అని చెప్పింది. సో ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, సైంటిస్ట్స్, వాళ్ళందరూ ఏంటంటే బుద్ధిజం గురించి వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని, దాని బుద్ధిజం యొక్క గ్రేట్నెస్ని వాళ్ళ మాటలో చెప్పారు. సో అది. సో ఇక్కడ ఇదంతా కింద, ఇదంతా చూడండి పాలరాతి కట్టారు స్తంభాలు, అదే కాతే జరుగుతుంది. ఇక్కడ ఏదో విగ్రహాలు ఇలా పెడేసి ఉన్నాయి. ఇక్కడ పడుకోబెట్టి ఉంది విగ్రహం. మరి ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఇదిగో బుద్ధుడి విగ్రహం ఇక్కడ లోపల పడుకోబెట్టి ఉంది. 2 విగ్రహాలు ఉన్నాయి. మాలవి కూడా చూపిస్తాను. అది కరెక్ట్గా బుద్ధుడి అంకమాల అన్నమాట. ఇది లోపలంతా నో ఎంట్రీ ఉంది, కిందకి మరి పైకి వెళ్ళటానికి స్టెప్స్ లేవు అనుకుంటా. ఇక్కడంతా ఇంతమంది వస్తున్నారు, కానీ ఇంకొంచెం బాగా మెయింటైన్ చేస్తే కొత్తగా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఎన్నేళ్ళు అయిందని మెయింటెనెన్స్ వర్క్స్ ఏంది. ఇదిగోండి ఆ బుద్ధుడి విగ్రహం పక్కనే ఇంకొకటి బంగారు పూతతో వేసిన విగ్రహం. ఇది కాంస్య విగ్రహం. ఇది బంగారు పూత అనుకోలేము, కానీ కాంస్య విగ్రహం. మళ్ళీ ఇలా ఫ్రంట్కి వచ్చాం బుద్ధుడి ముందుకి. ఇక్కడ మళ్ళీ ఇంకో రాజు అయింది పెట్టుంది. జెన్నిఫర్ లోపేజ్ కూడా చెప్పింది అంటే బుద్ధిజం గురించి అది పెట్టుంది. సో అలా తిరుక్కుంటూ వచ్చాం. ఇంకొంచెం బాగా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సీసీ ఫ్లోరింగ్ కానీ కిందంతా కానీ బ్యాక్ సైడ్ అంతా బాగా మెయింటైన్ చేయాలి, అంతా పోయింది. కొంచెం అది బాగా కేసు, ఎందుకంటే కొన్ని వందల మంది వస్తున్నారు, నిమిషానికి పెరిగిపోతుంది. ఎగ్జిట్ ఇట్ అంట, ఇటు వెళ్ళకూడదంట. అదేంటి
సో అది ఒకసారి మళ్ళీ వీడియో తీస్తాను మొత్తం. సో అదే ఇక కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నాము. అదిగోండి బుద్ధుడి విగ్రహం చూడండి అది. సో మీకు ఇక్కడ నుండి వ్యూ చూపిద్దామని చెప్పేసి వస్తున్నాను. వెంకమాల బుద్ధుడి విగ్రహం ఇది. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుంటూ వచ్చాం. అదిగోండి ఇందాక కింద ఉంది కదా, అక్కడ నుండి వచ్చాం మనం పాయింట్. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో మొత్తం. ఇక్కడ నుంచి చాలా బాగుంది యాక్చువల్గా. మొత్తం సిటీ అంతా, ఫుకెట్ సిటీ అంతా మీరు చూడవచ్చు. ఈ విగ్రహం చాలా వరకు కనబడుతుంది. సో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. అది ఇది మన వెంకమాల ఉన్న ది బిగ్ బుద్ధ ఫుకెట్. సో చాలా బాగుంది, మస్ట్ విజిట్. ఫుకెట్ రాగానే మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. ఇలాగే హత్యాయిలో మనం ఇలా బుద్ధుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాం. అది ఆయన అన్నీ కూర్చునియే. ఇది వైట్ మార్బుల్తో బాగా కట్టి బాగా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ నా వెనకమాల వినపడుతున్నాయి, ఒకసారి బుద్ధం శరణం గచ్చామి అని వినండి మీరు కూడా ఒకసారి. అది బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అది బుద్ధం శరణం గచ్చామి అని చెప్పేసి ఇది. అయితే ఆ టేబుల్ నుండి వచ్చాం కదా, ఆ టేబుల్ నుంచి చాలామంది వెళ్తున్నారు కానీ బట్ మనకి ఇక్కడ ఇటు సైడు కిందకి వెళ్ళటానికి ఈ స్టెప్స్ వాడమని చెప్పేసి చెప్పారు. ఎగ్జిట్ పాయింట్ ఇటు వచ్చేసి ఈ స్టెప్స్. మనం ఎంట్రీ చేసుకుందేమో పెద్ద స్టెప్స్ కదా, ఎగ్జిట్ ఇటు వెళ్ళమంటున్నారు. సో అటు నుండి కూడా చాలామంది వెళ్తున్నారు. ఎవరు మనకి రూల్స్ పెడతారు, ఫాలో అవ్వాలి. అవునప్పుడు మనం ఏం చేస్తాం చెప్తారు వాళ్ళు పద్ధతిగా. ఇక్కడ మీరు విగ్రహం చూడవచ్చు, వెంకమాల ది మదర్ ఎర్త్, ధరణి మాత అంటే భూమాత. సో అది ఎదుగు ధరణి మాత ఈజ్ వన్ ఆఫ్ ది గాడెస్ ఆఫ్ హిందూయిజం నోన్ యాజ్ పృథ్వీమాత అంటే భూమాత. 1915 నుండి ఇలా మెన్షన్ చేసి ఇలా భూదేవిని పూజించాలి అదని చెప్పేసి ఇలా విగ్రహం పెట్టి ఇలా పెట్టారు. సో స్టెప్స్ ఇవి. మనం ఇదిగో పైనుండి అక్కడ నుండి దిగి వస్తున్నాం. ఇది దిగేదనమాట, అదేమో ఎక్కేది. మీకు ఆపోజిట్లో కనపడుతుంది చూసారా, కాంప్లెక్స్ లాగా పైకి. కింద మళ్ళీ రెస్టారెంట్ టైప్లో కూడా ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. ఇప్పుడు చాలా ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నారు ఇక్కడికి. చెప్పేది వ్యానుల్లో వచ్చే దాంట్లో 50% ఇండియన్స్, 50% అదర్ ఉన్నారు. సోవనీర్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏనుగు బొమ్మలు, సోవనీర్ స్టోర్. సో ఎదురుగా మన వెనకాల బుద్ధుడి విగ్రహం కట్టి ఇలా పెట్టారు. ఇక్కడ ఆఫరింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, అది చేంజ్ ఇలా వేస్తున్నారు. ఇది కాయిన్ సర్వీస్ అని అక్కడ తీసుకుని ఇక్కడ పెడతాం. ఇక్కడ కూడా మొత్తం బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి వరుసగా. ప్రతి బుద్ధుడి విగ్రహం ముందు చిన్న ఇలా ఉంది కొండలాగా, ఆ కొండలో ఆఫర్ చేస్తున్నారు. మరి అది బిలీఫ్. సో ఇది
టూరిస్ట్ పోలీస్ వెహికల్, అంకమాల కారు. మళ్ళీ మనం కిందకు వచ్చేసాం. సో ఇది బిగ్ బుద్ధ. కరెక్ట్గా 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. బుద్ధుడిని చూడటానికి ఎంతమంది వస్తామో ఇక్కడ నుండి చూడండి. ఇదిగో బుద్ధుడి విగ్రహం. బుద్ధుడిని చూడటానికి ఎంతమంది వస్తామో ఈ వ్యూస్ చూడటానికి కూడా అంత ఉంది. దీనికి సగం టైం కేటాయిస్తాం, దీనికి సగం టైం కేటాయిస్తాం అంతే. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుండి చాలా బాగుంది పిక్చర్ తీసుకుంటానికి, చాలా బాగుంది. సో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 to 12:45 అలా అయింది టైము. సో నేనేం చేస్తానంటే లంచ్ చేసేసి మళ్ళీ ఆన్ టు నెక్స్ట్ స్పాట్. బీచెస్ అన్నీ మనకి ఫుకెట్లో ఈస్ట్ కోస్ట్ కంటే వెస్ట్ కోస్ట్కే బీచెస్ పెట్టింది పేరు. ఉన్నాయి కొన్ని, పెటాంగ్ బీచ్ అని, కమలా బీచ్ అని ఉన్నాయి కొన్ని సౌత్లో. ఆల్మోస్ట్ మనం సౌత్కి వచ్చేసాం. ఇక బీచెస్ ఏమైనా ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాం. మళ్ళీ కిందకు వచ్చేసాం. ఇదిగోండి ఆ కొండ పైన కాంక్రీట్ ఇలా వేసి, ఇలా దానికి ఇంత పెద్ద దిమ్మలు వేసారు. ఇది ఇందాక చూపించలేదు కదా మీకు, చాలా ఆఫ్ ఫేస్ అని చెప్పేసి ఇక్కడ అందరి విగ్రహాలు ఇలా పెట్టి ఇలా ఆఫర్ చేస్తున్నారు. వినాయకుడిది కూడా ఉంది విగ్రహం అక్కడ సైడ్ చూడండి కావాలండి. చైనీస్ అందరూ ఎదుగుండి వినాయకుడి కూడా పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి గమనించింది, నేను 2-3 సార్లు గమనించాను, బుద్ధుడి దేవాలయాలు శివుడి విగ్రహాలు పర్టికులర్గా పెట్టారు. ఇదిగోండి చూడండి అలా పెట్టారు, అలా పెద్ద పెద్ద రాళ్ళని కాంక్రీట్లు వేసి ఇలా పెట్టారు. సో అది ఇక్కడితో ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తాం. ఇక మనం ఇటే వచ్చాం, మళ్ళీ ఇటే ఎగ్జిట్ పాయింట్ వేస్తున్నాం. 6:30 AM to 6:30 PM. ఇది నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకొంచెం ప్రశాంతంగా, ఇంకొంచెం బాగా చూడొచ్చు. ఎందుకంటే ఫోటోలు బాగా తీసుకోవచ్చు, జనాలు తక్కువ ఉంటారు కాబట్టి. బట్ ఇది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఈ ఊళ్ళో ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ మనం ఒక టూరిస్ట్ కానీ ఇలా ట్రావెలర్గా వచ్చినప్పుడు అన్నీ కవర్ చేసుకోవడానికి మన టైం తగ్గట్టు జరగవు. ఎందుకంటే లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి చాలా వరకు. ఈస్ట్ సైడ్ ఆఫ్ పుకెట్ కంటే వెస్ట్ సైడ్ ఆఫ్ పుకెటే ఇంకొంచెం హ్యాపెనింగ్గా ఉంది. సో ఇవాళ చెప్తున్నాను, ఇంకా అవ్వాలా, ఇప్పుడు టైం 1 అయిందా, ఇవాళ నైట్ 11 o'clock వరకు వ్లాగింగ్ చేస్తాం. సో రెంటల్ బైక్ తీసుకుని ముగ్గురే కాదు కదా తిరగడానికి. సో అంతా కంప్లీట్ తీసుకుంటాం. ఇప్పుడు నేను మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి, ఇది బిగ్ బుద్ధ ఫుకెట్ బ్లాగ్. సో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఆన్ టు నెక్స్ట్ లొకేషన్.